అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని కక్కలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న కిమ్స్ సవేర్ ఆసుపత్రి వద్ద జనవరి 22న అనంతపురం శివారు ప్రాంతంలో నిర్వహించే డాకు మహారాజ్ విజయోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం మధ్యాహ్నం 12:45 సమయంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ మొహిద్దీన్, డాకు మహారాజ్ చిత్ర యూనిట్కి సంబంధించిన పలువురితో కలిసి నగర శివార్ల నందు డాకు మహారాజ్ విజయోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరియు మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ మొహిద్దీన్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ విజయోత్సవ సభను జనవరి 22న కక్కలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న కిమ్స్ సవేర్ ఆసుపత్రి వద్ద విజయోత్సవ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని, తిరుపతిలో వైకుంఠ ఏకాదశిని సందర్భంగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొంతమంది ప్రజలు చనిపోవడంతో డాకు మహారాజ్ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని, నేడు డాకు మహారాజ్ చిత్రం విజయోత్సవంగా ప్రదర్శిస్తున్న సందర్భంలో నేడు ప్రత్యేకంగా జనవరి 22న డాకు మహారాజ్ విజయోత్సవ సభను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నేతలంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, నందమూరి బాలకృష్ణ అభిమాని మరియు మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ మొహిద్దీన్, జగన్, పలువురు పోలీస్ సిబ్బంది అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టౌన్లో 22వ తేదీ విజయోత్సవ సభ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే ఇక్కడ ఉండే మేము నేనైతే ఏమి, అలాగే మా నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, అలాగే నందమూరి బాలయ్య అభిమానులు అందరూ పాల్గొని ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. దాదాపు ఒక 25,000 మందికి ఇక్కడ ఏర్పాట్లు చేయబోతున్నాం. మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఇక్కడ ఉండే మా సిఏ గారు వీళ్ళంతా ఆల్రెడీ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. లాస్ట్ వీక్ జరగాల్సిన ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇదే ప్లేస్లోనే మళ్ళా 22వ తేదీ విజయోత్సవ సభ ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా ఎస్పీ గారు దగ్గర ఉండి ఈ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. గతంలో కానీ ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు కానీ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండా అభిమానులు కానీ గమనించాలి. ఎవరు తోసుకోకుండా, ఇబ్బంది పడుకోకుండా 1 by 1 వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి బాలయ్య అభిమానులకి, తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ చెప్పడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మన వరుసగా నందమూరి బాలకృష్ణ చిత్రాలు అఖండ అయితేనేమి, వీరసింహారెడ్డి అయితేనేమి, భగవంత్ కేసరి, అలాగే డాకు మహారాజ్ వరుసగా 4 చిత్రాలు 100 కోట్ల పైన గ్రాస్ సాధించిన చిత్రాలు ఒక్క నందమూరి బాలకృష్ణకే సాధ్యం. అలాగే ఈ విజయోత్సవం అనంతపూర్లో జరుపుకోవడం అనేది అభిమానులుగా మాకు గర్వకారణం. ఏ రోజు అయితే ఈ ఫంక్షన్ ఈరోజు అఫీషియల్గా మొన్న బాలకృష్ణ గారు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ అభిమానులందరూ, అలాగే ఎమ్మెల్యే గారు అయితేనేమి, అలాగే మన శ్రీధర్, జగన్, అలాగే ఇక్కడ ప్రోగ్రాంకి సహకరిస్తున్న ఎస్పీ గారికి అయితేనేమి, డిఎస్పీ గారికి, అలాగే సిఐ గారికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ సంబరాలు అనేది గతంలోనే మేము జరుపుకోవాలనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల జరుపుకోలేకపోయాం. కానీ ఈ చిత్రం ఇక్కడ ఎందుకంటే ఈ డాకు మహారాజ్ చిత్రం రేపటితో దాదాపు 150 కోట్ల గ్రాస్ కూడా సాధించడం జరుగుతుంది. కాబట్టి అభిమానులందరూ ఎక్కడి నుంచో వచ్చే అభిమానులు జాగ్రత్తగా రండి. ఈ ప్రోగ్రామ్ని ఘన విజయం చేయాల్సిందిగా తెలియజేయడమైనది. సంక్రాంతి, ఈ ద కింగ్ ఆఫ్ సంక్రాంతి బ్లాక్ బాస్టర్గా నిలిచిన డాకు మహారాజ్ అఖండ విజయం సాధించి 150 కోట్ల క్లబ్లో కూడా గ్రాస్ కలెక్ట్ చేసి సంచలన విజయం, బాలయ్య బాబు కెరియర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచిన డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జనవరి 9 చేయాలనుకున్న సమయంలో తిరుపతి ఘటన సందర్భంగా తీసుకున్న నిర్ణయానికి క్యాన్సిల్ చేసి తర్వాత గ్రాండ్ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా బాలకృష్ణ గారు తీసుకున్న నిర్ణయానికి అనంతపురం జిల్లా వాసిగా, అనంతపురం